మనకి రీసెంట్గా రోహిత్ శర్మని ఓడే కెప్టెన్గా పక్కన పెట్టేసి శుభ్మన్ గిల్ని తీసుకొచ్చి కెప్టెన్గా పెట్టారు కదా. అయితే ఇప్పుడు దీని గురించి ఇప్పటివరకు శుభ్మన్ గిల్ అసలు మాట్లాడిందే లేదు, కానీ ఈరోజు మాట్లాడాడు. అయితే ఎందుకు మాట్లాడి తెలుసా? మనకి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక క్వశ్చన్ ఎదురైంది. ఏంటి ఆ క్వశ్చన్? బాబు నువ్వు ఓడే కెప్టెన్ అయ్యావు కదా, మరి ఓడే కెప్టెన్ అవుతావు అని చెప్పేసి నీకు ముందే తెలుసా? అసలు దీని వెనకమాల ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఏదన్నా జరిగిందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైంది. అయితే గిల్ ఏమని చెప్పాడంటే, ఓరే బాబు నాకు అసలు ఈ వెస్టిండీస్ సిరీస్ ముందే నాకు తెలిసింది అప్పుడే, అసలు అప్పటి వరకు నేను ఓడే కెప్టెన్ అవుతాననే విషయం కూడా నాకు తెలియదు. సో ఏదేమైనా సరే అయ్యాను కాబట్టి మరి ఇది చాలా పెద్ద బాధ్యత, మరి ఈ బాధ్యతనే నేను ముందు తీసుకెళ్లాలా. సో మరి కెప్టెన్ అయ్యాను కాబట్టి దీని పట్ల నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాంతోపాటు మరి మిగతా మ్యాచ్లు ఉన్నాయి కదా, మరి గర్వంగా ఫీల్ అయితే సరిపోదు కదా, మరి మిగతా మ్యాచ్లు ఏవైతే ఉండే ఓడి సిరీస్లో అవన్నీ కూడా గెలవడానికే ట్రై చేస్తాం అని చెప్పేసి దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇంకో విషయం ఏంటది, ఇక్కడ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అయితే దాంతోపాటు ఏమన్నాడంటే, ఒక పక్కన రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు స్కిల్ ఎప్పుడైనా చూసారా? నెక్స్ట్ లెవెల్లో ఉండేది వీళ్ళిద్దరు స్కిల్. దాని తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తే పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది. సో కాబట్టి వాళ్ళిద్దరూ టీంలో ఉండటం అనేది టీంకి చాలా అవసరం. అదేవిధంగా వాళ్ళ నుంచి నేను కూడా చాలా నేర్చుకోవడానికి యూస్ఫుల్గా ఉండేది అని చెప్పేసి దీని గురించి మాట్లాడాడు అనమాట. సో ఏదైనా సరే మరి ఓవరాల్గా విన్నారు కదా, మరి శుభ్మన్ గిల్ చెప్పింది మరి మీకు ఎలా అనిపించింది తెలియాలి కదా, కామెంట్ చేయండి మరి.